హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే రవ్వ పులిహార. తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. ముందుగా రవ్వ పులిహార తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నాం ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ తీసుకుందాం. వాటర్ పోసుకున్నప్పుడే కొంచెం పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే బాగా పొడి పొడిగా వస్తూ ఉంటుంది రవ్వ, అందుకని కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఇది బాగా మరిగించిన తర్వాత మరిగేటప్పుడు రవ్వ పోసుకోవాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడే బియ్యపు రవ్వ పోసుకోవాలి. ఇది ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే వంటలు కట్టకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా రవ్వ మొత్తం ఉడికించేసుకున్నాము. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని దీనికి తాలింపు పెట్టుకుందాము. పులిహారకి రవ్వ చల్లారే ఈ లోప తాలింపు పెట్టుకుందాము. ఒక పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం తాలింపుకి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిందాక తాలింపు గింజలు అవి వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ ఎండుమిర్చి ఒకటి, ఒక 2 స్పూన్స్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు అన్నీ కలిపి ఒక 2 స్పూన్స్. ఇవన్నీ బాగా వేగనిచ్చుకోవాలి. ఒక స్పూన్ పల్లీలు, ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఒక స్పూన్ జీడిపప్పు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం కూడా వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాం. లాస్ట్కి ఇంగువ కొంచెం. ఇవన్నీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవన్నీ చూడండి, ఫైనల్గా అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం. ఇందాక రవ్వ చల్లార్చిన దాంట్లో తాలింపు గింజలు మొత్తం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇదంతా మొత్తం బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకుందాం. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ సాల్ట్ అంతా మొత్తం పట్టేట్టుగా కలుపుకోవాలి. ఫైనల్లీ లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.